ఇంతకీ మీరు కార్పొరేషన్ చైర్మన్ అది కూడా ఒక చిన్న పదవేదో ఇచ్చినట్టున్నారు. కానీ మీరు గట్టిగా కొట్లాడినారు, మాట్లాడినారు కదా! పాపం మీ దోస్తు దయాకర్‌కి ఆయనకి లేదు. మీకేదో చిన్న కార్పొరేషన్ ఇచ్చినట్టున్నారు. ఇంకా రాలే. అది కూడా మళ్ళీ ఇంకా రాలే. నేనేమన్నా అంటే కార్పొరేషన్ ఇస్తారా? ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ అడిగినాం ఇద్దరం. ఎమ్మెల్యే టికెట్ ఆయనకు రాలేదు. సరే నేను ఎంపీ టికెట్ గట్టిగా అడిగినా, ఎందుకంటే నాకు స్కోప్ ఉంది. నాకు మొదటి నుంచి పార్లమెంటే ఇంట్రెస్ట్. మహబాద్ అడిగారు మీరు? మహబాద్ పార్లమెంట్ అడిగినా, ఎందుకు ఇయ్యలేదో నాకు తెలియదు. ఓకే, సరే ఎమ్మెల్యే టికెట్ అప్పుడు అన్నా కానీ కనీసం క్వశ్చన్ చేసిన, ఏంది అసలు ఎందుకు ఇయ్యలేదు, ప్రాబ్లమ్స్ ఏమున్నాయని. అప్పుడు పిలిచి మాట్లాడారు. గెలుపు గుర్రాలు ఎంపీ టికెట్ తర్వాత నేను ఇక మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు నేను అడిగింది ఇస్తారనేటటువంటి నమ్మకం నాకు లేదు. వాళ్ళు ఇయ్యదలుచుకున్నట్టు ఇస్తారు. నేను ఒకటే అనుకున్నా, ప్రజల తరఫున పనిచేయాలని మొదలుపెట్టినాము. ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టినాం. లంబాడకుల పోరాట సమితి ఉద్యమాన్ని నేను ఇరిగేషన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నా కొలీగ్స్ అంతా ఇప్పుడు ఎస్సీలు ఉన్నారు, చాలా మంది మిత్రులు. కాబట్టి వదిలిపెట్టి వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోవాలనుకున్నాం, వచ్చింది. ఆ తర్వాత తండాలని పంచాయతీలుగా సాధించుకోవాలనుకున్నాము. తండాలని పంచాయతీలు కూడా వచ్చినాయి. మేము నాకంటే 1 year ముందు మందకృష్ణ తాను ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏబిసిడి వర్గీకరణ మొదలుపెట్టింది. ఇంకా పాపం కొట్లాడుతూనే ఉన్నాడు. నా ఇష్యూ రిజాల్వ్ అయింది. ఒక 3000 మంది సర్పంచ్లు, ఎంపీ, వార్డు మెంబర్లు అయినరు, 30,000 మంది దాకా. ఒక రాజకీయ చైతన్యం మా సమాజంలో వస్తున్నది. నాకు అది సంతోషం. ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రైబల్స్ కోసం పనిచేయాలనే ఉద్దేశంతో నేను ఎంపీ సీట్ అడిగిన. ఎందుకంటే 750 తెగలున్నాయి. తెగలన్నిటి కూడా సపరేట్ డెవలప్మెంట్ మోడల్ తీసుకురావాలనేది. ఆ ఎంపీ వస్తే ఈజీ అయ్యేది. అయినా అదేం ఎజెండాను పక్కన పెట్టాను. ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఢిల్లీ కేంద్రకంగా మొత్తం దేశవ్యాప్తంగా ఒక ఇండిపెండెంట్ ట్రైబల్ మూవ్మెంట్ తీసుకుంటా, దేశవ్యాప్తంగా ఉన్న ట్రైబల్స్ని ఆర్గనైజ్ చేస్తా, మొత్తం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కమిషన్ వేపిస్తా, ప్రతి ట్రైబల్ తెగ మీద స్టడీ చేయించేటటువంటి పని చేయిస్తా. అంటే ఈ రాష్ట్రము అంతా వదిలేస్తారా? ఇక ఎందుకు వదిలేస్తా? ఇదంతా తెలంగాణ అనేది పార్ట్ ఆఫ్ ఇండియా కదా. ఎమ్మెల్యే అవ్వాలను, ఎంపీ అవ్వాలని ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే ఇవన్నీ నేను ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంతమంది అవుతలేరే? ఇవన్నీ చిన్న పనులు అన్న. ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా మంది అవుతారు. వాళ్ళు చేసింది ఏముంది? ఎంపీ ఇప్పుడు ఈ పదవి అనేటటువంటిది చేయరు కదా మీరు. పార్టీ కోసం పనిచేస్తున్నాం. పార్టీ కోసం పనిచేస్తున్నానే పార్టీలో రాహుల్ గాంధీ నన్ను ఎందుకు పార్టీకి రమ్మన్నాడు ఆ రోజు? అంటే నువ్వు ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ గా చేయడం కంటే కూడా ఒక పార్టీ ప్లాట్ఫామ్ నుంచి చేయడం వల్ల ఎక్కువ. నా పాయింట్ ఏంటంటే మీరు ఏఐసిసి మీ బంజారా ట్రైబల్ డిపార్ట్మెంట్ నేషనల్ వైస్ చైర్మన్ ఉన్నారు కదా. 2 సంవత్సరాలు అడిషనల్ ఛార్జ్ టికెట్ ఇచ్చి గెలిపియాలి కదా. అరే ఎట్లా మరి? నాకు మైబార్ టికెట్ ఇస్తే కళ్ళు మూసుకొని గెలిచేసి సరే పొలిటికల్ ఈక్వేషన్స్ ఏమున్నాయో నాకు తెలియదు. ఎందుకు నచ్చలేదో కూడా నాకు తెలియదు. ఎందుకు ఆయనకి ఎందుకు ఇవ్వలే? మళ్ళీ ఆయన మళ్ళీ ఇంకో ఈక్వేషన్ అంటారేమో అంటే తెలియదు. అదే ఇప్పుడు కొన్ని విషయాలు టికెట్ల పంపిణీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అప్పుడైనా మీరు మన పరిగణలోకి తీసుకోవాలి కదా. సరే ఇద్దరిని కాకుండా ఇద్దరు ఒక్కరినైనా పరిగణలోకి తీసుకోవాలి. దయాకర్కి వస్తుంది అనుకున్నాను నేను. యాక్చువల్గా ఆయన పేరు ఆల్మోస్ట్ ఆల్ అధిష్టానం ఫైనల్ చేసింది. బీ ఫామ్లు కూడా సంతకాలు పెట్టబడ్డాయి అని చెప్పారు. మరి ఎందుకు వెనక్కి పోయినాయో తెలియదు. దీని వెనకాల ఏమైనా కుట్ర ఉందనిపిస్తున్నదా మీకు? స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. మేము నచ్చనటువంటి వాళ్ళు, ప్రజల కోసం పనిచేయడం నచ్చనటువంటి వాళ్ళు ఏమైనా స్పీడ్ బ్రేకర్లుగా పనిచేస్తున్నట్టు. సో మీరు ఫ్రంట్ లైన్లో ఉంటే వాళ్ళకి నష్టం అని భావించి ఉంటారేమో. అంటే ఈ భారత సమాజం ఇంకా భారత రాజ్యాంగం ప్రకారం నడిచే పరిస్థితి లేదు. భావజాల ప్రకారంగా ఆధిపత్య భావజాలపు వెలుగులోనే పనిచేస్తుంది. మేము కాన్స్టిట్యూషన్ ప్రకారం సమానత్వ భావజాలంతో పోతున్నాం. ఈ సమానత్వం భావజాలం వద్దు, మా వర్గమే ఉండాలి, మా కులమే నాయకత్వంలో ఉండాలనుకునేటటువంటి వాళ్ళు అడ్డంకులు క్రియేట్ చేయడం అనేది సహజం. ఇప్పుడు ఇది ఇలా లేదని మొదలుపెట్టలే కదా. సామాజిక సంఘాలు, కుల సంఘాలు మొదలుపెట్టినప్పుడే ఆ విషయం తెలుసు కదా మాకు. కాబట్టి దాంట్లో మేము చింత చేయదేం లేదు. మేము చేసిన ప్రతి పని ఈ వర్గాలను ఇప్పుడు సమానత్వం అద్దంకి దయాకర్ అంటే ఒక ఆయనని డి అన్నాడు కాబట్టి సరే ఆయనకి దెబ్బ పడ్డది అని అనుకోవచ్చు. డి అంటే అర్థమైంది కదా. ఆయనకు దెబ్బ పడ్డది, దట్టు ఆయన నల్గొండలో ఉన్నాడు కాబట్టి కొంత మాకు ఇదిగా తయారవుతాడేమో అని వాళ్ళు భయపడి ఉండొచ్చు. కానీ మీకేం ఇబ్బంది వచ్చింది? నేనేమన్నాను అట్లా అనుకోవట్లేదండి. ఇప్పుడు రాజకీయ ఎజెండా అనే కీలకమైంది. ఆయన అద్దంకి దయాకర్ డయాస్ మీద ఏదో మాట్లాడిండని చెప్పి ఆయన ఆపుతురని నేను అనుకోను. అంటే అంశం అనేటువంటి చిన్న అంశం అది ఆయన ఎదుట ఆయన కూడా చెప్పిండు. దాని మీద నాకేమి ఏముంటది ఇంకా కాన్స్పిరసీ అంటే కాన్స్పిరసీ అనడం కంటే కూడా అద్దంకి దయాకర్ రిప్రజెంట్ చేస్తున్న పాలిటిక్స్ ఏంటి, బెల్లయ్య నాయక్ రిప్రజెంట్ చేస్తున్నటువంటి రాజకీయాలు ఏంటి, ఏ వర్గాలకు సమానత్వం లేదు, ఏ వర్గాలకు సామాజిక న్యాయం కావాలి, మీరు ఐడియాలజీని నేనైతే ఇది ఐడియాలజికల్ వారే అదే అంటాను. ఈ ఐడియాలజికల్ వారు వాళ్ళకి నచ్చట్లే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీనే మేము చెప్తున్నాం. మేమేం కొత్త ఐడియాలజీ తీసుకురాలేదు. మాకు అడ్డపడుతున్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతో లేరు. కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చే అధికారపు అవకాశవాదంతో ఉన్నారు.
కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని అడ్డుకుంటున్నారు. దీంట్లో నాకేం సెకండ్ సో మీరు ముందు ఉండడం వల్ల వాళ్ళకి వచ్చే వాళ్ళ వర్గాలకు వచ్చే నష్టం ఏంటి? అంటే ఈ కింది వర్గాలకు సంబంధించినటువంటి ప్రయోజనాలు వాళ్ళు ఎక్కువ వాడుకుంటున్నారు కాబట్టి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే పార్టీలకు అతీతంగా ఏ పార్టీ సామాజిక వర్గానికి ఎన్ని టికెట్లు ఇస్తుందో లెక్కేసి చూసుకోండి. అన్ని పార్టీలు అట్లే పాడైనాయి. అందుకనే అంటున్నాను నేను, భారత రాజ్యాంగం ప్రకారమేమో అందరికీ సమానత్వాన్ని ఇస్తాం మేము అనేటటువంటి మాటను మాట్లాడతాం. కానీ 50% స్త్రీలకు మనం 20% టికెట్లే ఎందుకు ఇస్తాం? 10% టికెట్లే ఎందుకు ఇస్తాం? ఎందుకు 50% ఇయ్యం? ఏ పార్టీ అన్నా కానీ, ఇంక్లూడింగ్ మై పార్టీ, అది మారాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పుకుంటా ఉన్నారు. కులగణనాన్ని మన అసెంబ్లీలో తీర్మానం చేస్తాము, ఎంపీలకు వచ్చేసరికి బీసీలకు టికెట్లు ఇవ్వం, ఎమ్మెల్యేలకు వచ్చేసరికి బీసీలకు టికెట్లు ఇవ్వం. నేను అందుకనే రిజర్వేషన్ ఉంది కాబట్టి ఎస్సీ ఎస్టీల కోటా భర్తీ అవుతుంది. అది లేకపోతే ఇంకా వాళ్ళకి అది కూడా రావు కదా. అక్కడ కూడా ఎస్సీ ఎస్టీలలో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నారు? ఈ ఎస్సీ ఎస్టీల ప్రయోజనాలను సమానత్వాన్ని కోరుకునేటటువంటి నాయకత్వాన్ని కాకుండా అక్కడ వాళ్ళు చెప్పేటటువంటి ఆధిపత్య వర్గాల ప్రయోజనాలు కాపాడే నాయకత్వాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు, వ్యక్తులను సెలెక్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఎస్సీ ఎస్టీలు కూడా ఇన్ని సంవత్సరాలు 75 సంవత్సరాలు రిజర్వేషన్ అమలు చేసిన తర్వాత కూడా రాజకీయాల్లో సమానత్వం ఎందుకు ఇంప్లిమెంట్ కాలే? బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రచన ఆలంపూర్లో ఒక లీడర్ ఉంటాడట, ఒక రెడ్ ఆయన ఉంటాడట. ఇక ఆయన కాదు అంటే కథమైనట్టు ఇక నియోజకవర్గం. ఆయన కాదు అంటే నువ్వు అడుగు కూడా కనీసం పెట్టలేవు. సరే, నేనేమంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కదా. మరి ఇంకేముందిగా? మిమ్మల్ని దెబ్బ కొడుతున్నది వీళ్ళే. మమ్మల్ని దెబ్బ కొట్టడం కంటే కూడా భారత రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు పోనీయకుండా అడ్డుపడుతున్నది వీళ్ళే. అది ఎవరన్నా కావచ్చు. జేసీబీ తెచ్చి ఎత్తండి, అందరినీ జేసీబీ తెచ్చి ఎత్తండి, తప్పదు కదా. ప్రజలు దానికి సిద్ధం కావాలి. నేనేమంటున్నా అంటే దయాకర్ బెల్లయ్య నాయక్ ఫస్ట్ కాదు, చివర కాదు. దయాకర్ బెల్లయ్య నాయక్ అనేటోడు మొదలు కాదు, చివర కాదు. మాకంటే ముందు చాలా మందిని అట్లాంటి చేశారు. మాకంటే ముందు చాలా మంది బీసీలు, చాలా మంది ఎస్సీ ఎస్టీలు నుంచి పక్కకు పోయారు. అట్లా అని చెప్పి నేను ఒక సామాజిక వర్గం మీద ఏం చెప్పాలి? ఆ సామాజిక వర్గం నుంచి అవుట్రేడ్గా మాలాంటి వాళ్ళు ఉండాలని కొట్లాడి నిలబెట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది సమానత్వం కావాలని చెప్పి సర్వస్వాన్ని వదిలిపెట్టి సొంత ఆస్తుల్ని మంచేసి సమాజం కోసమే బతికినటువంటి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. మరి ఎప్పుడు ఇట్లనే ఉంటారా మీరు కూడా? సరే పోనీలే అనుకుంటూనే ఉంటారు, మనం ఇట్లనే ఉంటాం. మేము ఎక్కడ ఏం పని విధానంలో ఎక్కడ కూడా వెనక్కి పడిపోలేదు. ఏం పని విధానం? మీకు అధికారం లేనిది ఏం పని విధానంలో ఏం చేయగలుగుతారు? మీడియా ముందు మాట్లాడగలుగుతారు, అవునా అని జనాలు అనుకోగలుగుతారు. అల్టిమేట్ గా ఇంకొక స్టెప్ ముందుకు పడాలి కదా. వ్యక్తిగతంగా ముందుకు పోవడం, మొత్తం సమాజంతో ముందుకు పోవడం. జీరో నుంచి మొదలై ఇవాళ ఈ వ్యవస్థలో వాళ్ళు మొత్తం వ్యతిరేకత నుంచి ఈ వర్గాలన్నీ కూడా కొంత తలెత్తుకొని నిలబడగలిగినటువంటి పరిస్థితి తీసుకురాగలిగిన. మాకంటే ముందు చాలామంది కృషి చేసిరు, అట్లా మేమే కాదు, చాలామంది కృషి చేసిరు. దాని కంటిన్యూషన్లో ఆ కృషి చేసే అవకాశం మాకు వచ్చింది, మేము చేసుకుంటూ పోతున్నాం. మా జీవితంలో ఎక్కడికి పోతాం, ఏం ప్రయోజనం పొందుతాం అనేది సెకండరీ వ్యక్తిగతంగా. కానీ అనుకున్నటువంటి లక్ష్యం వైపుగా ఈ సమాజాన్ని నిలబెట్టడంలో మా పాత్ర మేము నిర్వహిస్తాం. ఇక్కడ కాంప్రమైజ్ అయ్యే క్వశ్చన్. ఇప్పుడు మిగతా పార్టీల్లో ఉన్న నాయకులు మీకు అవసరం ఏముంది? ఎందుకు అంత ఎగబడి మీ పార్టీలోకి తెచ్చుకునే ప్రయత్నం మీరు చేస్తున్నారు? అంటే ఇక్కడ ఏం జరిగిందంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాజకీయ విధ్వంసం జరిగింది. కేసీఆర్ గారు చేసినటువంటి తప్పు ఏంటంటే 15 మంది తెలుగుదేశంలో గెలిస్తే 12 మందిని తెచ్చుకొని తెలుగుదేశాన్ని విలీనం చేసేసాడు ఫ్లోర్ని. ఆ రోజు 23 మంది కాంగ్రెస్లో గెలిస్తే కాంగ్రెస్ పార్టీ పొజిషన్ విలీనం చేసుకున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి కాదు, 2 సార్లు పని చేసినటువంటి, ఒకటికి 2 సార్లు పని చేశాడు. దాంతో రెండోది, ఇండిపెండెంట్గా రాజ్యాంగం ప్రకారం నడవాల్సినటువంటి బ్యూరోక్రసీని అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు చెప్తేనే పనిచేసేటటువంటి పరిస్థితికి గ్రౌండ్ వరకు తీసుకెళ్ళిపోయాడు. దాంతో మొత్తం ఇండిపెండెంట్గా ఉండాల్సిన బ్యూరోక్రసీ, పార్టీలకు అతీతంగా ఉండాల్సినటువంటి బ్యూరోక్రసీ, ప్రభుత్వంతో పాటు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బ్యూరోక్రసీ ఇలా స్వతంత్రంగా లేదు. దాన్ని స్వతంత్రంగా తీర్చిదిద్దేటటువంటి ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తూ ఉంది.